మసాజ్ చేయడం వల్ల వచ్చే యూజెస్ ఏంటి అనేది అయితే నేను కొన్ని చెప్తాను. వీక్లీ వన్స్ అయినా చేయండి. జాబ్ చేస్తున్న వాళ్ళైనా అలంతా కూడా స్ట్రెస్తో నిండి ఉంటుంది కదా. ఇంకా లేట్ చేద్దామా, ఇంకా మాట్లాడి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఏంటి పావని ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసేసింది హోమ్ మేడ్ న్యాచురల్గా. ఇంకా పావని ఏమైపోయింది వీడియోస్ రావట్లేదు అని అనుకుంటున్నారా? మనమైతే ఆయిల్ని ప్రిపేర్ చేసేసాం కదా. నేనైతే మా ఇంట్లో చేసేసాను, మీరు చేశారా? వీడియోస్ చూస్తున్నారు కదా. చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ హెయిర్ లాస్ కావడాన్ని. ఓకేనా, మనము నార్మల్గా ఉన్న ఆయిల్ని మనకు మంచిగా హెయిర్ గ్రోత్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ దాంట్లో వేసి మనం బాయిల్ చేస్తాం కదా. ఈ ఆయిల్కి చాలా అంటే చాలా బాగా హెయిర్ గ్రో అయ్యే కెపాసిటీ అయితే ఉంటుంది ఈ ఆయిల్కి. ఓకేనా, చూడండి. ఇంకొకటి చెప్పాలనుకున్నాను, ఈ బాటిల్ ఎందుకు తెచ్చాను అని అంటే, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు అని అంటే టెన్షన్ ఏమీ పడొద్దు. మనకు చూడండి ఆయిల్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే, ఈ కలరే ఉంటుంది, ఎక్కువ బ్లాక్ అయితే అయిపోదు. మనకు ఉండే కలరు ఫస్ట్ మనము బాయిల్ చేయకముందు లైట్గా ఉంటుంది కదా, బాయిల్ చేశాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఇలా అయితే చేంజ్ అవుతుంది. ఇంతకు మించి అయితే కలర్ ఏం చేంజ్ కాదు. ఇది చూపించాలి అనుకున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, అయినా చెప్తాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ ఆయిల్ని యూజ్ చేసి సెల్ఫ్గా మనము ఆయిల్ మసాజ్ ఇంట్లోనే ఎలా చేయాలి అనేది అయితే చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ హలో హాయ్, నా పేరు వచ్చేసి పావని. కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలా ప్రెస్ చేయడం వల్ల మేము ఏదైనా వీడియో చేస్తే మీ వరకు అయితే వస్తుంది ఆ వీడియో. ఓకే, ఈరోజు వీడియో చెప్పాను కదా, మనము ఆయిల్ మసాజ్ని పార్లర్ స్టైల్లో, అండర్లైన్ చేయండి, పార్లర్ స్టైల్లో మనము ఇంట్లోనే ఎలా చేయొచ్చు సెల్ఫ్గా. మనకు వేరే వాళ్ళు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మనమే సెల్ఫ్గా అయితే ఆయిల్ మసాజింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఈ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల వచ్చే యూజెస్ ఏంటి అనేది అయితే నేను కొన్ని చెప్తాను. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆయిల్ మసాజ్ మీకు టైం ఉంది అని అంటే వీక్లీ వన్స్ అయినా చేయండి. జాబ్ చేస్తున్న వాళ్ళైనా, ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా, ఎవరైనా సరే ఫ్రెండ్స్, మీకు టైం ఉంది అంటే వీక్లీ వన్స్ చేయండి. టైం లేదు, మాకు చాలా తక్కువ ఉంది, అసలు మాకు టైం చిక్కదు అని అంటే మాత్రము 2 వీక్స్కి ఒకసారైనా చేయడానికి ప్రిఫర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెయిర్ లాస్ కావడం అయితే తగ్గుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకు బ్రెయిన్ అంతా, మన తల అంతా కూడా స్ట్రెస్తో నిండి ఉంటుంది కదా. ఫస్ట్ ఆ స్ట్రెస్ అనేది రిమూవ్ అయిపోతుంది, చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు. మీరు వీడియో చూశాక ఆయిల్ మసాజ్ చేశారు అని అంటే ట్రస్ట్ చేయండి, మీరు ఒక్కసారి 1 అటెంప్ట్కే మీరైతే చాలా రిలాక్స్గా ఉంది అక్క అని అయితే మెసేజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, మనకు టుమారో సండే కదా, ఈ వీడియో చూశాక సండే రోజు మీరు కూల్గా ఉన్నప్పుడు అయితే మీరైతే ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ మనకి హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది, హెయిర్ లాస్ కావడము తగ్గుతుంది. మనకు స్కాల్ఫ్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఆ ఇష్యూస్ కూడా తగ్గుతాయి ఫ్రెండ్స్. లైట్గా డాండ్రఫ్ వస్తుంది అని అన్నా డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది మనం ఆయిల్ మసాజ్ చేయడం వల్ల. ఓకేనా, అంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా దీంట్లో మసాజ్ ఎలా చేయాలని చూపించాను కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హెయిర్ గ్రోతింగ్కి. ఓకే, ఇంకా లేట్ చేద్దామా, ఇంకా మాట్లాడి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీ మంచి ఫీడ్బ్యాక్ని అయితే నాకు కామెంట్ రూపంలో ఇస్తారు అని అనుకుంటున్నాను. కంపల్సరీగా మీరు నెక్స్ట్ సండే వస్తుంది కదా ఇప్పుడు మనకు, ఆ సండే రోజు మీరు ఆయిల్ మసాజింగ్ సెల్ఫ్గా అయినా చేసుకోండి వీడియో చూసి, లేదు అని అంటే మీకు పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు అని అంటే వాళ్ళతో అయినా చేయించుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే, చూడండి మన ఆయిల్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది, కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, అంటే కొంచెం డార్క్గా అయితే అవుతుంది ఉన్న కలర్ కంటే. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని వేరే బౌల్లోకి అయితే తీసుకొని ఆయిల్ ఎలా అప్లై చేయాలి కొన్ని స్ట్రోక్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. మనము ఇంట్లో ఉన్న కూడా పార్లర్ స్టైల్ ఆయిల్ మసాజ్ అయితే చేసుకోవచ్చు, రిలాక్స్గా అయితే ఉంటుంది మన హెడ్ అంతా కూడా. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఓకే అండి, నా హెయిర్కి ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది, ఇంకా మిగులుతుంది మనకి ఆయిల్ అనేది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన స్కాల్ఫ్ మొత్తము ఆయిల్ అయితే అప్లై చేసేద్దాం, తర్వాత మసాజ్ ఎలా అనేది అయితే చూపిస్తాను. మీకు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, చాలా రిలాక్సింగ్గా అయితే ఉంటుంది.
ఇలా కొంచెం కాటన్ తీసుకొని బాల్ లాగా చేసేయండి. ఓకే, ఇప్పుడు మనము ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ పార్టీషన్ అయితే తీసుకోవాలి హెయిర్ అంతా కూడా. ఇది మనము లాస్ట్ టైం ప్రిపేర్ చేసాం కదా ఆయిల్ తోటి అయితే చేస్తున్నాము. ఓకే, చూడండి ఇలా ఆయిల్ ఉంది కదా, ఇలా కాటన్ బాల్ని దీంట్లో డిప్ చేయండి. ఓకే, ఇలా ఇలా మీరు స్లోగా మన స్కాల్ఫ్ అంతా పెట్టడం వల్ల ఆయిల్ అనేది ప్రతి ఒక్క రూట్కి, మన హెయిర్ ఉన్న ప్రతి ఒక్క రూట్కి అయితే ఇది అంటుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలా చేయడం వల్ల ఫ్రెండ్స్ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగింది అని అంటే ఆటోమేటిక్గా మన హెయిర్ అనేది హెల్తీగా గ్రో అయితే అవుతుంది. ఓకే, చూడండి ఇలా మనకు ఎవరి హెల్ప్ లేకుండా మనమే నీట్గా అయితే ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు. చూడండి ఇలా పార్టీషన్స్ ఏం లేదు, చాలా ఈజీ పార్టీషన్ తీసి మనం అప్లై చేయడం. ఓకే, ఇంకొకసారి చెప్తున్నాను, ఇలా ఈ ఫింగర్ని అయితే తీసుకోండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ పార్టీషన్ అయిపోయింది కదా, ఇక్కడ వరకు మీ ఫింగర్ అయితే పెట్టండి. ఇలా పెట్టేసి డౌన్కి తీసుకురండి మీ ఫింగర్ని. మిగిలిన అటు సైడ్ ఉన్న హెయిర్ అవుట్ సైడ్ తీసుకెళ్ళండి. ఇక్కడ ఉన్న హెయిర్ ముందుకు తీసుకురండి. చూడండి ఇక్కడ పార్టీషన్ వచ్చిందా, క్లియర్గా వచ్చి ఉంటుంది లైన్ వచ్చేసి. ఓకే, ఈ మిగిలిన హెయిర్ అంతా కూడా లాస్ట్లో పెట్టేద్దాము. ఫస్ట్ రూట్స్ అంతా కూడా పెట్టేద్దాము. మీరు ఈ ఆయిల్ నార్మల్గా యూజ్ చేస్తున్నారు అంటే, ఇలా ఏమీ చేయకుండా యూజ్ చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్, ఒకే ఒక్కసారి మీరు ఇలా ప్రాసెస్లో ఆయిల్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి. 500 ml ప్రిపేర్ చేశారు అని అంటే మీరు యూజ్ చేసేదాన్ని బట్టి ఒక 500 ml అంటే ఒక మనిషికి లెక్కేసుకుంటే ఒక 1.5 month అయితే మనము యూజ్ చేయొచ్చు. 500 ml అలా మనము 1 day కష్టపడ్డాము అని అంటే ఆయిల్ ప్రిపరేషన్ చేసుకోవడానికి మీరు 1.5 month అయితే హ్యాపీగా ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. అంతే కదా ఫ్రెండ్స్, ఓన్లీ మనకు 1 dayనే కష్టము. ఇంకా మన హ్యాండ్తో మనము హెయిర్ గ్రో కావడానికి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అని అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. లాస్ట్ వీడియో చూసి ఆయిల్ ప్రిపేర్ చేశారు అని అంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది ఏంటి ఆయిల్ ప్రిపరేషన్ అనేది. నెక్స్ట్ ఆయిల్ ప్రిపేర్ చేశాక మనం అలానే ఉంటాం కదా, కొత్తగా ఆయిల్ ప్రిపేర్ చేశారు అని అంటే కంపల్సరీగా మీరైతే ఆయిల్ అప్లై చేస్తే ఉండింటారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది అదంతా నాకు కామెంట్ అయితే చేయండి. అలా కామెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంతమందికి తెలియని వాళ్ళకు అసలు ఇది ఫేకా రియలా అని అనుకునే వాళ్ళకు కొంచెం యూజ్ అయితే అవుతుంది. ఓకేనా, ఆల్రెడీ మా సిస్టర్స్ అంటే చూస్తుంటారు కదా, మా సిస్టర్స్ వాళ్ళైతే అన్నీ కనుక్కొని ఆయిల్ ప్రిపరేషన్లో అయితే ఉన్నారు. మరి ప్రిపేర్ చేశారో లేదో తెలియదు. ప్రిపేర్ చేస్తే కంపల్సరీగా వీడియో కింద అయితే మెసేజ్ చేస్తుంది. చూడండి ఇలా మన స్కాల్ఫ్ అంతా కూడా ఆయిల్ని అప్లై చేసేయాలి. మన వీడియోస్లో ఆయిల్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, మీరు ప్యాక్స్ వేయాలి అని అన్నా, హెయిర్ ప్యాక్స్, మీరు హెయిర్ లాస్ కాకుండా ప్యాక్స్ వేయాలి అని అన్నా, నెక్స్ట్ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ప్యాక్స్ వేయాలి అని అన్నా, అన్నీ మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు చూడలేదు అని అనుకుంటే కంపల్సరీగా వెళ్ళి అయితే చూసేయండి. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఓన్లీ 1 వాష్కి అని కొంతమంది అయితే మెసేజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ సిస్టర్ మెసేజ్ చేసినందుకు. మనము అంతా అప్లై చేసేసాము. ఇప్పుడు ఈ మిగిలిన హెయిర్ ఉంటుంది కదా, చూడండి ఇలా తీసుకోవాలి ఆయిల్. ఓకే, రబ్ చేసామా, ఇప్పుడు ఇలా. ఓకే, దానికి కూడా
ఫైనల్గా లాస్ట్లో ఉంటుంది కదా, ఇలా కంపల్సరీగా మీరు ఏది అప్లై చేస్తున్నా మళ్ళా ఎండ్స్ మాత్రము మీరు మిస్ చేయొద్దు, కంపల్సరీగా అప్లై చేసేయండి. ఎండ్స్ కూడా మనకు ఇంపార్టెంట్ హెయిర్లో. ఓకే, ఇప్పుడు మనకు ఇటు సైడ్ అయిపోయింది చూడండి, హెయిర్ అంతా కూడా ఆయిల్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడైతే అప్లై చేసేద్దాము. చూడండి, ఇలా తీసుకోవాలి, రబ్ చేయాలి. హీట్ వస్తుంది కదా, ఆ హీట్ని మీరు ఇలా ఈ హెయిర్స్కి అయితే ఇవ్వాలి. ఓకేనా, అయితే 2 సైడ్స్ అప్లై చేసేసాము. చూడండి, అప్లై చేశాక షైనింగ్ అనేది హెయిర్లో అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనము మసాజ్ ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాము. ఓకే, ఇప్పుడు మనము ఎంత కాటన్తో ఆయిల్ పెట్టినా కూడా మన ఫింగర్స్ని యూస్ చేయాలి. చూడండి, తీసుకొని ఇలా చూడండి, ఇలా స్లోగా అయితే ప్రెస్ చేయండి మిడిల్ పార్ట్లో. మీరు ఇలా చేయడం వల్ల ఫ్రెండ్స్ మన బాడీలో ఉండే హీట్ అంతా కూడా అవుట్ సైడ్కి వస్తుంది. ఓకే, ఇలా చేశారా, నెక్స్ట్ అదొక స్టెప్, మన హెడ్ అంతా చేయాలి. నెక్స్ట్ ఆయిల్ తీసుకొని రబ్ చేయండి. రబ్బింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ మనకు కావాలి మన స్కాల్ప్కి. చూడండి, ఇలా చేసామా, ఇప్పుడు ఆయిల్ అంతా ఉందా, చూడండి ఇలా ఇలా పెట్టండి చాలా స్లోగా. చాలా స్లోగా చేయాలి ఫ్రెండ్స్, మీరు ఫాస్ట్గా అయితే చేయొద్దు. మీరు ఇలా చేసేప్పుడు రిలాక్సింగ్ మూడ్లో ఉండి అయితే చేయండి. అప్పుడు మన స్కాల్ప్ అంతా కూడా ఓపెన్ అయిపోతుంది, పోర్స్ ఓకేనా. మన స్కాల్ప్లో ఉండే పోర్స్ ఓపెన్ అవుతేనే మన ఆయిల్ మసాజ్ అనేది ఆయిల్ మన స్కాల్ప్లోకి వెళ్తుంది. మీకు ఆయిల్ సరిపోలేదు అని అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ని అయితే తీసుకోండి. మళ్ళీ నేను ఆల్రెడీ నైట్ ఆయిల్ పెట్టాను, వీడియో ఉంది అని మర్చిపోయాను, ఆయిల్ పెట్టాను. అందుకని ఇప్పుడు నాకు ఆయిల్ సరిపోతుంది, నాకు అర్థమవుతుంది ఫింగర్స్కి ఎక్కువ తీసుకుంటే. ఓకేనా, ఓకే, ఇలా అంతా చేసేసారా. నెక్స్ట్ ఇలా ఏమన్నా ఉంటే తీసేయండి. ఇక్కడ ఉంది కదా, ఒక ఫింగర్ తోటి తీసుకోండి ఆయిల్. చూడండి, ఇలా సర్క్యులర్ మోషన్లో అయితే రౌండ్గా అయితే అనండి. ఓకే, అని ఇక్కడైతే ఇలా ఒక 1 minute అన్నా ఉంచండి మీ ఫింగర్. ఓకే, మళ్ళీ ఇలా నెక్స్ట్ ఈ స్టెప్ అయితే చేయండి. చాలా రిలాక్స్ అవుతారు మీరు 1 టైంకే ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా, చాలా బెటర్ ఉంటుంది మనకు ఫీలింగ్ అనేది. ఖచ్చితంగా మీరు ఈ సండే అయితే చేయండి ఈ ఆయిల్ మసాజ్ అనేది. ఓకే, ఇలా చాలా స్లోగా, మీకు చూడడానికి ఈజీ స్టెప్స్ లాగే ఉంటాయి కానీ చాలా మంచి రిలాక్సింగ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మన పామ్ని యూస్ చేసి ఇలా చూడండి, ఇలా మొత్తం ఫాస్ట్గా ఇలా అదిమేయద్దు. ఓకేనా, ఇలా స్లోగా మెల్లగా
మీకు చేస్తున్నప్పుడు చూడండి, ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టండి, ఇలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. స్కాల్ప్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఎలా అనేది చూసాం కదా, ఫ్రంట్ అంతా కూడా ఇలా చేయండి. ఓకే, చాలా రిలాక్స్ అవుతుంది మన స్కాల్ప్ అంతా. ఓకే, అయిపోయిందా? ఒక 2 సెకండ్స్ ఆగండి, స్టెప్కి మిడిల్లో అయితే. ఓకే, ఒక 2 సెకండ్స్ ఆగాక ఇప్పుడు నేను చూపిస్తాను ఒక మెథడ్. అది మీకు టైం ఉంది అంటే చేయండి, లేదు అన్న ఇగ్నోర్ చేసేయండి. చూడండి, ఇలా ఉంది కదా మన హెయిర్. ఇలా మన స్టార్టింగ్ నుంచి ఇలా కొంచెం హెయిర్ తీసుకొని ఇలా ట్విస్ట్ చేయండి. ఓకే, ట్విస్ట్ చేసి ఇలా అలా 3 టైమ్స్. ఓకేనా? ఇలా చేయడం వల్ల కూడా మన రూట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మన రూట్స్లో పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మీరు ఇది అంటే మీరు లెంత్ అనేది తక్కువ తీసుకున్నా ఒకటే, ఎక్కువ తీసుకున్నా కూడా ఒకటే. ఇలా చాలా స్లోగా మీ హెయిర్ అంతా చేయండి. ఓకేనా? నేను ఇప్పుడు మన హెయిర్ అంతా చూపించాలి అని అంటే వీడియో లెంత్ అయిపోతుంది. వీడియో లెంత్ అయిపోతే ఎవరు చూడరు వీడియోని. ఇలా ఇక్కడ ఫ్రంట్ వరకు చేసా కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక 3 పార్టీషన్స్ చూపిస్తాను. ఫస్ట్ ఇలా కొంచెం హెయిర్ని అయితే తీసుకోండి, ఫిష్ చేయండి, ఇలా పట్టుకొని ఇలా కంప్లీట్ అయిపోయిందని ఇలా ముందుకైతే వేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక పార్టీషన్ తీసుకోండి, రౌండ్ చేయండి ఇలా. ఓకే, ఇలా మొత్తం చేసేసారా? అయిపోయిందా హెయిర్ అంతా కూడా? కానీ చెప్తున్నాను కదా, మీరు పేషెన్సీ తోటి చేసుకున్నారు అని అంటే, వీక్లీ వన్స్ మీకు టైం చిక్కలేదు, మీరు 2 వీక్స్కి ఒక్కసారన్నా చేసుకోండి. మన కోసం మనం కంపల్సరీగా అయితే టైం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా జాబ్స్ చేస్తున్న వాళ్ళైతే వర్క్ ప్రెజర్లో ఉంటారు కదా, అటు వర్క్ చూసుకోవాలి, ఇటు ఇల్లు చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి చాలా రిలాక్సింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హౌస్ వైఫ్స్ ఏమీ తక్కువ కాదు. జాబ్ చేస్తున్న వాళ్ళు ఇంట్లో వర్కర్స్ని పెట్టుకొని అయినా జాబ్ని, హౌస్ని మేనేజ్ చేయగలుగుతారు. హౌస్ వైఫ్స్ ఏంటి అని అంటే మొత్తం మనమే చూసుకోవాలి కదా, అటు కిడ్స్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, నెక్స్ట్ సెల్ఫ్గా మనల్ని మనము చూసుకోవాలి. అలాంటి వాళ్ళకు కూడా చాలా వర్క్ ప్రెజర్ ఉంటుంది. మీరు 2 వీక్స్కి ఒకసారి అయినా, లేదు అంటే మనము ఇంట్లోనే ఉంటాం కాబట్టి వీక్లీ వన్స్ అయినా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇయర్ మసాజ్ అనేది చూపిస్తాను, అప్పుడు మనకు ఇయర్ రింగ్స్ ఉండొద్దు. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఆయిల్ మసాజ్ చేస్తున్నారు అని అంటే ఇయర్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ ఇలా ఉంది కదా, కొంచెం ఆయిల్ అయితే తీసుకోండి, ఇలా ఇలా ఒక 5 టైమ్స్ అయితే చేయండి. హెయిర్ని బ్యాక్ కోమ్ చేయాలి, హెయిర్ని బ్యాక్కి అయితే అంతా అనేయాలి. ఓకే, ఇలా అనేసారా? ఇప్పుడు మన పామ్ని యూజ్ చేసి చూడండి, ఇలా ఉంది కదా, ఇలా ఒక 5 టైమ్స్ చేయండి. నెక్స్ట్ ఇలా ఇలా అయితే చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇలా మన 2 ఫింగర్స్ యూజ్ చేసి ఇలా అప్ నుంచి డౌన్కి, నెక్స్ట్ అప్ నుంచి డౌన్కి, ఇలా పెట్టామా డౌన్కి. ఓకేనా? ఇలా ఇయర్ బ్యాక్ సైడ్ కూడా
ఓకే, ఇది ఇయర్ మసాజ్ అన్నమాట, అస్సలు మిస్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, మీరు కోమ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు, అవసరం లేదు. మీరు ఆయిల్ అంతా ఇలా అప్లై చేసేసాక 1 అవర్, అట్లీస్ట్ 1 అవర్ అన్నా ఉండండి. టైం ఉంది అని అంటే ఇంకొక 2 అవర్స్ అయినా ఉండండి. మీరు 1 అవర్ లేదా 2 అవర్స్ ఉన్నా కూడా రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. హెయిర్ అనేది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మూత్గా అవుతుంది, డాండ్రఫ్ ఏమైనా ఉన్నా పోతుంది. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి ఆయిల్ వల్ల. మీరు ఇప్పటి వరకు ట్రై చేయలేదు ఆయిల్ అని అంటే కంపల్సరీగా అయితే వెళ్ళి మన ఛానల్లో చూసేసి ఆయిల్ని అయితే మీరే ప్రిపేర్ చేసుకోండి ఓన్గా, న్యాచురల్గా. ఓకేనా? నెక్స్ట్ హెడ్ బాత్ చేశాక ఎలా ఉంది అదంతా కూడా చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే హెడ్ బాత్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల తర్వాత అయితే నేను ఆయిల్ మసాజ్ అనేది చేసుకున్నాను వీడియో వల్ల. ఓకే, ఇప్పుడు ఇంకా ఇలా అయితే అయిపోయింది కదా, ఓపెన్ చేసి చూపిస్తాను హెయిర్ ఎలా ఉంది అనేదంతా. ఓకే, ఇలా అయితే ఉంది. ఇంకా కొంచెం డ్రై అయ్యాకైతే మేము ముందుకు వచ్చి చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, డ్రై అయితే అయిపోయింది. ఓకేనా? చూడండి ఎంత సిల్కీగా ఉంది అని అంటే, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆయిల్ని మనం యూజ్ చేసాము అని అంటే. మీకు స్కాల్ప్ చూపిస్తాను. నాకు డాండ్రఫ్ ఒక 90% అయితే క్యూర్ అయినది, అంటే నేను చేసే రెమెడీస్ వల్ల. ఈ ఆయిల్ అప్లై చేశాక ఫ్రెండ్స్ చూడండి, చూడండి ఎంత క్లీన్ అవుతుంది అని అంటే, మన స్కాల్ప్ అంతా కూడా చాలా బాగా క్యూర్ అవుతుంది. ఎట్ ద టైం మనకు స్కాల్ప్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అన్నిటినీ రిమూవ్ చేస్తుంది. ఎందుకనంటే మనం దీంట్లో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు హోమ్ మేడ్ కదా, అన్నీ మనము హెయిర్ హెల్తీగా ఉండే అండ్ హోమ్ మేడ్ అయితే తీసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. అందుకనే మనకి హెయిర్ అయితే స్ట్రాంగ్ అవుతుంది అండ్ బౌన్సీగా కూడా అవుతుంది. ట్రస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో బ్యాక్ ఉన్న వీడియోని 2 days బ్యాక్ వీడియో. ఓకే, ఇంట్లోనే ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే వీడియో అయితే చేశాను కదా, ఆ వీడియో అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. సెల్ఫ్గా మనము ఆయిల్ మసాజ్ చేసుకోవడము పార్లర్ స్టైల్లో చెప్తున్నాను కదా. మీరు టైం లేదు అని అంటే 2 ఆయిలింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎట్ ద టైం మనకు హెయిర్ స్మూత్ అవుతుంది, నెక్స్ట్ హెయిర్ లాస్ కావడం ఆగుతుంది, మనకంతా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. స్కాల్ప్ అంతా కూడా మీరు రిలాక్సింగ్ కావడాన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే మీరైతే ఫీల్ అవుతారు. అలా ఫీల్ కాలేదు అని అంటే నాకైతే మెసేజ్ చేయండి. ఓకేనా? కంపల్సరీగా మీరైతే ఫీల్ అవుతారు రిలాక్స్ కావడాన్ని. ఓకే ఫ్రెండ్స్, హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.